ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. 46వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లోకములో జీవించే మీకు కలుగు ప్రతి సమస్యను చూసి భయపడుచున్నారా? భయపడే మీకు ఎంతో మంచి వాగ్దానమును దేవుడు ఇచ్చుచున్నాడో గమనించండి. భయపడకుము, నేను నీ దేవుడనయున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే అని మిమ్మును ధైర్యపరుచున్నాడు. ప్రియులారా, జగత్తు పునాది వేయబడకముందే మిమ్మును ఎన్నుకున్న ప్రభు అన్ని వేళలా మీ ప్రక్కలోనే మీతోనే నిలిచియుంటాడు. ఆయన మీ జీవితంలో అనుమతించిన కొన్ని సంఘటనలు మీకు నిరాశ, నిస్పృహను కలిగించి ఉండవచ్చు. ఎందుకిలా జరిగిందో, జరుగుతూ ఉందో మీకు అర్థము అయి ఉండకపోవచ్చు. ఒక విషయం మాత్రం నిజం, ప్రభు మీపై గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఉన్న భయము తొలగిపోవాలంటే మీరు యెహోవా తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును అని చెప్పబడిన ప్రకారము మీరు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నిశ్చయముగా దేవుడు మీకెల్లప్పుడు తోడుగా ఉండి మీలో ఉన్న భయమును తొలగించి మిమ్మను రూపాంతరపరుస్తాడు. ప్రియులారా, యెషీకా అనే ఒక నమ్మకమైన సహోదరి ఒక చేదు వార్త వింది. ఆమె కొన్ని నెలల్లో చనిపోతుందని తనకు వైద్యం చేసే డాక్టర్ చెప్పింది. అప్పుడు యెషీకో తనకిష్టమైన లేఖనాన్ని గుర్తు చేసుకుంది. అదే, నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే అన్న వాక్యమును గుర్తు చేసుకుని యెహోవా తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి భయపడట్లేదని డాక్టర్కి చెప్పింది. అవును ప్రియులారా, ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఆయనపై నమ్మకముతో ఉంటామో దేవుడు తప్పకుండా మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. పాత నిబంధన కాలములో భక్తుడైన మోషేను మనము గమనించినట్లయితే అతడు రాత్రి పగలు 40 దినములు ఉపవాసముతో ప్రార్థించి దేవుని యొద్ద నుండి శాసనములను పొందుకొని సీనాయి పర్వతం మీద నుండి దిగివచ్చెను. అప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియడం లేదు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసి ఇచ్చాడు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడా కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనక వారతని సమీపింపవరిచిరి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. మోషే ఇశ్రాయేలీలను ఎలాగూ నడిపించాలని భయపడినప్పుడు దేవుడు అతనితో కూడా ఉన్నందున అతడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడతనికి సహాయము చేసెను. అలాగుననే ఇశ్రాయేలీలు అతని ముఖము ప్రకాశించుటను చూశారు. అవును, మనము దేవునిలో ఉన్నప్పుడు మన ముఖము కూడా ప్రకాశిస్తుంది. అదే విధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న దినములలో ప్రజలతో నడిచి మాటలాడి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుండెను. ఆయనను చూసి జనులు మిగుల విభ్రాంతి నొంది
ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చిరని దేవుని వాక్యము సెలవిచ్చినది. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. మనము కూడా అనుదినము ఆయన యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆయన మన భయాలను మనలో నుండి పోగొట్టి మనతో కూడా ఉండి మనకు సహాయము చేస్తాడు. అంత మాత్రమే కాదు, మన జీవితాలు మోషే వలె ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి ఉండుట ఎంతో ముఖ్యము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎంతో ప్రియమైనవాడు. పరిశుద్ధాత్మను ఆదరణకర్త అని ప్రభువైన యేసు సెలవిచ్చియున్నాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. మరియు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్న వచనముల ప్రకారము ప్రభు మీతో కూడా ఉంటాడు. ఆయన యొక్క ఆత్మతో మిమ్మను నింపి మీలో ఉన్న భయాలన్నిటినీ తొలగిస్తాడు. ఆయన మిమ్మును ఆశీర్వదింపబడిన తోటగాను, ఆత్మతో నింపబడిన తోటగాను, అభివృద్ధికరమైన తోటగాను మారుస్తాడు. కష్టము, బలహీనత వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేసి మనలను ఆదరించున్నాడు. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు అన్న వచనము ప్రకారము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగివస్తాడు. ప్రభు తన ఆత్మను మనకనుగ్రహించినందున మనము ఆయన యందును మరియు ఆయన మన యందును ఉన్నాడని మనము తేటగా తెలుసుకొనుచున్నాము. అప్పుడు పరిశుద్ధాత్మ ఫలములు మనలోనికి దిగివస్తాయి. ప్రియులారా, జిమ్ మరియు బెన్ అనే ఇద్దరు వ్యక్తులు విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే బలమైన గాలులు వాళ్ళ విమానాన్ని కుదిపివేయడం వల్ల విమానము అదుపు తప్పి పైకి కిందికి ఊగుతుంది. ఇంతలో పైలట్, మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి, కాసేపు మన విమానం అస్తవ్యస్తంగా వెళ్తుంది అని ప్రకటన జారీ చేశాడు. జిమ్ చాలా ఆందోళన పడుతున్నాడు. కాని పైలట్ ఆందోళన పడకండి, నేనున్నాను అని చెప్పాడు. అప్పుడు జిమ్ తల ఊపుతూ ఆయనేం మాట్లాడుతున్నాడు, అసలు భయపడకుండా ఎలా ఉండగలము అన్నాడు. అయితే బెన్ మాత్రం నింపాదిగా ఉన్నట్లు జిమ్ గమనించి, నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉన్నావని అడిగాడు. దానికి బెన్ చిరునవ్వుతో, ఎందుకంటే ఈ విమానము నడిపే పైలట్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన మా నాన్న. ఆయన గురించి, ఆయన విమానము నడపగల సామర్థ్యం గురించి నాకు తెలుసు. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాడు. అవును ప్రియులారా, బెన్ లాగే ఈరోజు మనము కూడా ప్రశాంతముగా ఉన్నాం. ఎందుకంటే మన పరలోకపు తండ్రి అయిన యెహోవా గురించి మనకు బాగా తెలుసు. అంతేకాదు, చివరి రోజుల్లో వచ్చే పెద్ద పెద్ద సమస్యల్ని తట్టుకోవడానికి ఆయన సహాయము చేస్తాడని కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సందర్భాలలో మన జీవితాలలో భయము అలుముకుంటుంది. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని పరిశుద్ధాత్మ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎంతోమంది ఈ భయంకరమైన వరదలలో చిక్కుకొని ఉన్నారని నేను గ్రహించగలను. అయితే భయపడకండి, నిశ్చయముగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రియులారా, అలాగే మీ జీవితంలో కూడా సృష్టికర్త కార్యాలు మీకు అర్థము కావు. మీ జీవితాలు కూడా కొన్నిసార్లు అస్తవ్యస్తంగాను,
చూడ్డానికి అందముగా ఉండవు. మీకు ఏదో ఒక శ్రమ వస్తుంది. దాని ద్వారా మీరు కన్నీరు, వేదన, భయము మిమ్మును కమ్ముకుంటాయి. కాని మీ జీవితంలో ఆయన క్రియ నెరవేరితే అది సంపూర్ణమవుతుంది కనుక ఇప్పుడు కనబడే పరిస్థితులను చూసి భయపడిపోకండి. తర్వాత ఏమి జరుగుతుందో అని దిగులు చెందకండి. మీ ముందు కనిపించే భయాలన్నిటినీ మోషే వలె దేవుని సన్నిధిలో పెట్టి ఎంతో భారముతో ప్రార్థించండి. మీ జీవితంలో ఆయననే చూస్తూ ఉండండి. ఏ విషయానికి భయపడకుండినప్పుడు మోషేకు తోడుగా ఉండి అతని ముఖమును ప్రకాశింపజేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఆయనే గొప్పవారినిగా చేస్తాడు. ఒక గొప్ప నమ్మకము కొరకు దేవుని వైపు మీ దృష్టిని నిలిపినట్లయితే ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను మిమ్మను నడిపించి మీరు అద్భుతములను చూసువారినిగా మార్చి ఆయన మీకు ముందుగా పోవచ్చు. మీ భయాలన్నిటిని తొలగించి ఆయన దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొని మీ ముఖ చర్మము ప్రకాశించినట్లు చేసి అందరూ మిమ్మల్ని వెంబడించినట్లు చేసి మీ ద్వారా అద్భుతాలు జరిగించి మిమ్మను వర్ధిల్లజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను నమ్మకమైనవిగా ఉండులాగున అలాంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యం వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ దివ్యమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, మేము నిత్యము నీ యందు నమ్మిక ఉంచున్నట్లు మా హృదయములను మార్చుము. నీవు మా జీవితములో కలుగు అడ్డంకులన్నిటినీ తొలగించుము. మా జీవితాలలో ఉన్న భయాలన్నిటినీ తొలగించి మమ్మను నీ దక్షిణ హస్తముతో రక్షించుము. దేవా, మాలో నీ క్రియ జరిగించుటకు మా హృదయములను తెరువుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను ఆదుకొనుము. ఇంతవరకు మా చేయి పట్టుకొని నడిపించిన దేవుడవు నీవు ఇకపైన మమ్మను నడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా నా తండ్రి, భయంకరమైన వర్షాల ద్వారా నీట మునిగిన ఎన్నో ప్రాంతాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కనికరమును చూపించుమని వేడుకొనుచున్నాం. ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయినారు నాయన. అయ్యా, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయ్యా, తినడానికి తిండి లేక, ఉండడానికి నివాసములు లేక బాధపడుతూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తొడుమని వేడుకొనుచున్నాం. నిరాశ్రయులుగా మారి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన ప్రతి సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. బిడ్డలకు పూర్వపు స్థితిని దయచేయమని వేడుకొనుచున్నాం. కోల్పోయిన సమస్తమును తిరిగి రెండంతలుగా బిడ్డలకు అనుగ్రహించి నీ బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరుచుకొని సంరక్షించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, 2 తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన పరిస్థితి ఉంది నాయన. భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి ఉంది నాయన. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రాముఖ్యముగా ప్రభుత్వాలను జ్ఞాపకము చేసుకుని మంచి జ్ఞానము దయచేయమని వేడుకొనుచున్నాం. సహాయక చర్యలు చేయలాగున బిడ్డలను ప్రేరేపించుమని వేడుకొనుచున్నాం. బిడ్డలకు సహాయాన్ని అందిస్తున్న స్థానిక సంస్థలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డలను బలపరిచి బిడ్డల చుట్టూ మీ కంచె వేసి బిడ్డలకు మంచి హృదయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన మీరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. శాంతి, సమాధానము, ఐక్యత, నెమ్మది, విశ్వాసము నా బిడ్డల మధ్యలో కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచుమని వేడుకొనుచున్నాం.
ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ దేశాన్ని కాపాడు నాయనా. ఆ దేశము చుట్టూ నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రుదాడి నుంచి నీవే బిడ్డల్ని కాపాడి సంరక్షించి నీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ దినాన ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడవు అంటున్నావు. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్కిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.